నాన్నని జైలుకి తీసుకువెళ్లారు డ్రైవర్ బాబు. ఏం ఆలోచిస్తున్నావు? రోజా ఎవరు? ఏంటి బాబు, ఏమడుగుతున్నారు? రోజా ఎవరు చామ్? చెప్పు, నిన్నే అడుగుతుంది. అది అడుగుతుంది నిన్నే చామ్. నాతో చెప్పడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? అంటే బాబు, అది రోజా యువరాణే కదా? అదే సంస్థానానికి యువరాణంటే అక్కడ పనిచేసే మీ అందరికీ యువరాణే కదా? అవును బాబు, తను మా యువరాణి. నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా చామ్? మా కోసం మీరెంతో చేస్తున్నారు. అలాంటి మీతో అబద్ధం ఆడలేను. అలా అని రోజా నా తోబుట్టు అన్న నిజాన్ని చెప్పలేను. చామ్ నిన్నే. అడగండి బాబు. రాజావారిని రాణివారిని దేవుళ్ళలా కొలిచే మీ నాన్న ఆ సంస్థానానికి యువరాణి అయిన రోజాని మాత్రం చంపేస్తా అని ఎందుకంటున్నాడు? దీన్ని చంపిన తర్వాత మీరు నాకు ఏ శిక్ష వేసినా సరే. అది అది నువ్వు ఆ సంస్థానంలో పనిచేసేదానివే కదా? మీ నాన్న కోపానికి కారణం నీకు తెలీదా? చెప్పు జామ్. లేకపోతే నాకేదైనా చెప్పకూడదని అనుకుంటున్నావా? అలా ఎందుకు అనుకుంటున్నారు బాబు? హే చామ్, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? సారీ చామ్, నేనేదో ఫ్లోలో అన్నాను. అయినా నీకు తెలిస్తే నాకేం చెప్పవా? ఏంటి చామ్, మాటి మాటికి అలా సైలెంట్ అయిపోతున్నావు? ఏం లేదు బాబు. నేను మీ నాన్నగారిని కలిసి ఆ రోజా మీద ఎందుకంత కోపం పెంచుకున్నారో అడగాలి చామ్. నాన్నని కలిస్తే రోజా తన కూతురని చెప్పేస్తాడు. అప్పుడు రమాదేవి అక్కని బ్రతకనివ్వదు. వీళ్ళని కలవకుండా ఆపాలి.